మై బిలోవ్డ్ బ్రదర్ మీద ఆ రోజు ఢాకాలో మీరు చేసిన ప్రార్థన నా మీద బాగా పనిచేసింది. అప్పుడు నేను ఆ రాత్రి ఈ లస్ట్ఫుల్ థింగ్స్ని జయించడానికి చేయాల్సినటువంటి విషయాలు, స్పిరిచువల్ విషయాలు, ఆత్మ విషయాలన్నీ కూడా ఆయనతో మాట్లాడాను. ఆ తర్వాత ఆమె అమెరికా వెళ్ళింది, నేను ఇండియాకి వచ్చాను. ఇప్పటికీ నేను 5 years 2019 ఏప్రిల్లో వెళ్ళాము దాకా. అప్పటి నుంచి ఇప్పటికీ నా కాంటాక్ట్లో ఉంది. ఇప్పటికీ చెప్పింది, బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అనాయింటెడ్ ప్రేయర్స్. మీ అభిషేకంతో ఉన్న ప్రార్థనల వల్ల నేను డెలివర్డ్ అయ్యాను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 70 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళకు కూడా ఈ లస్ట్ఫుల్ థింగ్స్ అనేవి ఏం చేస్తున్నాయి వేధిస్తున్నాయి. సో దీనిని మనం జయించాలి అంటే ఖచ్చితంగా మనకి దేవుని భయం ఉండాలి. దేవుని భయం లేకపోతే నిజంగా యోసేపు జస్ట్ థింక్ చేయండి. యోసేపుకి 2 ఆప్షన్లు ఉన్నాయి. ఆ మాట చెప్పండి, 2 ఆప్షన్లు. మొదటి ఆప్షన్ ఏంటి? ఒకటి పారిపోవాలన్నా పారిపోవచ్చు, లేదా అక్కడైనా ఉండొచ్చు. సో థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. శోధన మీ ముందున్నప్పుడు యోసేపు లాగా దేవుని భయం కలిగి మీరు దాటిపోతున్నారా, అక్కడే ఉంటున్నారా? కంక్లూషన్ ఏంటి? కంక్లూషన్ ఏంటి? దాటిపోతున్నారా? శోధన దగ్గర ఆగిపోతున్నారా? మీరు శోధన దగ్గర ఆగిపోయారు అంటే నీకు డిజైర్ లేదు. డిజైర్ ఉన్నట్టు అంటే నీకు ఏం లేదు, దేవుని భయము లేదు. దేవుని భయం లేకపోతే కుటుంబాలు పాడైపోతాయమ్మా. దేవుని భయం లేకపోతే పిల్లలు పాడైపోతారు. దేవుని భయం లేకపోతే పిల్లలు అనాథైపోతారు. దేవుని భయం లేకపోతే కష్టపడి కట్టుకున్న సంఘాలు ముక్క చెక్కలైపోతాయి. దేవుని భయం లేకపోతే దేవుడు నీకు దూరం అవటమే కాదు, ఇంకొకటి కూడా నీకు దగ్గరయ్యింది. సైతాను దగ్గరవుతాడు. చివరి ఎక్కడ తీసుకెళ్తాడంటే అగ్ని గుండానికి తీసుకెళ్తాడు. సో అంత దాకా వెళ్ళకుండాలి అంటే ఇప్పటి వరకు మీరు ఎక్కడెక్కడ దేవుని భయాన్ని కోల్పోయారో, మళ్ళా దేవా నా భర్త విషయంలో, నా భార్య విషయంలో, నేను ఫలానా విషయంలో నీ భయాన్ని నేను కోల్పోనయ్యా, మళ్ళా కోల్పోయిన దైవ భయాన్ని మళ్ళా రెస్టోరేషన్ చేయి ప్రభా. ఆ మాట మనకండి, రెస్టోరేషన్. రక్షణ పొందిన కొత్తలో దేవుని భయం భలే ఉండింది. సినిమా వాల్ పోస్టర్లు గోడ మీద ఉన్న అసలు గట్టిగా అసలు కళ్ళు మూసుకుని వెళ్ళాం. గుర్తుందా? మేము అలాగే చేసాం. సినిమా పోస్టు కనబడకూడదు కళ్ళకి, ఆ కనబడిందనుకో ఎక్కడ దుష్టుడు శోధిస్తాడేమోనని కళ్ళు వేరే చోట తిప్పేసుకుని విడిపోయిన దినాలు ఉన్నాయి. సో ఈ రోజు మన జీవితంలో ప్రభుత్వం ఒక విజయవంతమైన నాయకులుగా మీరు తయారవ్వాలి అంటే, సో ఈ మధ్యాహ్నకాల సమయంలో పరిశుద్ధాత్మ మన ముందు పెట్టిన ఒక ప్రిన్సిపల్, ఒక సూత్రం ఏంటంటే యు కవర్డ్ విత్ ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని భయంతో నింపబడాలి. నీ ఆలోచనలో దేవుని భయం, నీ కన్నుల్లో దేవుని భయం, మన కళల్లో కూడా అంట దేవుని భయం స్పష్టంగా కనబడాలంట. మాటల్లో దేవుని భయం, భర్త దగ్గర దేవుని భయం, భార్య దగ్గర దేవుని భయం, ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని భయం, సెల్ ఫోన్ వాడేటప్పుడు దేవుని భయం, చాటింగ్ చేసేటప్పుడు దేవుని భయం. చిన్న సాక్షి చెప్తా, అయిపోయింది. మా చర్చిలో ఒక ఫ్యామిలీ నన్ను పరీక్షించారు. ఎంతగా పరీక్షించారంటే, నేను గనక ఆ పరీక్షలో గనక ఆ మాట వాడకపోతే ఈరోజు నా మినిస్ట్రీ లేదు కాదు.
మా చర్చిలో ఫ్యామిలీ అమ్మాయి వేరొక పేరు పెట్టుకుని నా ఫ్రెండ్ కృష్ణుడికి పంపింది. దాన్ని టెస్ట్ చేయాలి. అమ్మ చెప్పండి టెస్ట్ అని. మా పాస్టర్ గారు పులిపెట్టి మీద నా ఫైల్ నేను సాధారణంగా యాక్సెప్ట్ చేయను. అమ్మాయి ఎఫ్బీ వాల్స్ అన్ని కూడా క్రిస్టియన్స్, చాలా మంది సేవకులు ఉన్నారు, యాక్సెప్ట్ చేశారు. వెంటనే మెసేజ్ పెట్టింది, హాయ్ అన్నది. నేను హాయ్ అని పెట్టలా, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ అన్నా. ఏమన్నాను? ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. ఇంకా అమ్మాయి తెలుసా, ఏంటి నేను హాయ్ అని పెడితే సిస్టర్ అంటున్నావు, పేరు పెట్టి పిలువు అమ్మాయి. ఏమన్నా పేరు పెట్టు, నాకంత అవసరం లేదు సిస్టర్, మీకేం కావాలో చెప్పండి అన్న. ఒక అరగంట కన్వర్సేషన్ జరిగింది. నా మాటలో కానీ నా చాటింగ్లో కానీ ఎక్కడా కూడా మిస్బిహేవియర్ కనబడ్డా. ప్రభు ఈ మాట విందుగాక. ఎంతగా శోధించింది అంటే, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, భయంకరంగా శోధించింది. 40 నిమిషాల తర్వాత ఆ కన్వర్సేషన్లో ఆ అమ్మాయి లస్ట్ఫుల్ థింగ్స్, ఇక్కడ నేను ఇంత స్పష్టంగా మాట్లాడాను, లస్ట్ఫుల్ థింగ్స్ విషయాలు మాట్లాడుతుంటే నేను వాక్యాన్ని ఎత్తి చూసి మాట్లాడుతున్నాను. నేను వాక్యాన్ని ఎత్తి చూసి మాట్లాడుతున్నాను. పేరేమో విశ్వాస పేరు పెట్టుకున్నావు, క్రిస్టియన్ పేరు పెట్టుకున్నావు, ఏం తిన్నానా, నాకంటే చిన్న వయసుకు నాన్న అంటారు. పెద్దవాళ్ళు అయితే మ్యాక్సిమం అనమాట, ఆంటీలు ఇంటిలు కూడా రాదు, అమ్మ. నాకంటే చిన్నవాళ్ళు అయితే చెల్లి, అక్కడ కూడా అన్ను అమ్మ. పెద్దవాళ్ళైనా అంతే, మా అమ్మ వాళ్ళు చెల్లిని ఆంటీ అంటారు. అంటే నేను ఎందుకు మాట చెప్తున్నాను అంటే, ఆ పాప వేరే కంట్రీలో ఉండింది, ఆ ఫ్యామిలీ నన్ను డిస్టర్బ్ చేయడానికి, అంటే నా సాక్ష్యాన్ని, ఆ మాట చెప్పండి ఏంటిది, నా సాక్ష్యాన్ని ట్రాప్ చేశారు, పాడు చేయాలని చూశారు. పాడు చేయాలని చూస్తే ఆ అమ్మాయి 40 నిమిషాలు మాట్లాడిన మాటల్లో ఆ స్క్రీన్ షాట్స్ అన్నీ. ఆ తర్వాత ముగింపులో ఆ అమ్మాయి ఏం తెలుసా, అన్నయ్య సారీ అన్నయ్య అన్న. అరే ఇప్పుడు వరకు 40 నిమిషాలు డిఫరెంట్ వేలో దెయ్యం మాట్లాడింది. చివరికి ఏంటి అమ్మాయి సారీ అన్నయ్య అంటే, చెప్పు నాన్న, చెప్పు నాన్న. అప్పుడు అన్నయ్య, అన్నయ్య నేను జ్యోతి అన్నయ్య. ఎవరిని? ఏంటి నాన్న, ఏంటిది అంటే, లేదన్నయ్య జస్ట్ పరీక్ష తీసాను, నిన్ను పరీక్ష. అక్కడి నుంచి అన్నయ్య నాన్నకి అన్నకి అందరికీ ఫోన్ చేసి చెప్పిందంట, నేను పెట్టిన మెసేజ్లో అన్న ఎక్కడ టెంప్ట్ కాలేదు, ఎక్కడ నేను ఇంతగా శోధిస్తున్నా, తెలియని వ్యక్తిగా శోధిస్తున్నా అన్న కన్వర్సేషన్లో కూడా ఎక్కడ కూడా అగ్ని ఓట్స్ అనేవి పెట్టలేదు. దేవుడి ఈ మాట వినగాక. మనం చెప్తున్నాం, శోధనలు రావు అన్నాం, వస్తాయి. చెప్పారు కదా, ఆ మిస్టరీకి 70 సంవత్సరాల వయసు అయినా he was tempted some lustful things. మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ లస్ట్ఫుల్ థింగ్స్ రిలేషన్స్ బ్రేక్ అవుతాయి, భార్య భర్తల సంబంధాలు తిరిగిపోతాయి, పిల్లల భవిష్యత్తు తెగిరి కలగలుగుతాయి, సంఘాలు పాడైపోతాయి, కుటుంబాలు పాడైపోతాయి,
ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు.